హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మసాలా వడ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా బయట బండి మీద దొరికే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందు ఒక బౌల్ తీసుకుని 250 గ్రాముల వరకు పచ్చిశనగపప్పు తీసుకుని 4 అవర్స్ పాటు సోక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే వేరొక బౌల్ తీసుకుని నానిన శనగపప్పుని కొంచెం అంత తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. మిగిలిన శనగపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తురుముకున్న కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, మనం ముందుగా పక్కకి తీసుకుని పెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకుని ఇవన్నీ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న శనగపప్పు క్వాంటిటీని బట్టి మసాలాలు అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రాములు అంటే పావు కిలో, 1 గ్లాస్ వరకు పప్పు అనేది తీసుకుని ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇది ప్రిపేర్ అయిపోయింది. ఒక పక్కన పెట్టుకుని స్టవ్ పైన బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కే లోపల మనం కొంచెం అంత ఆయిల్ తీసుకుని చేతికి స్ప్రెడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న వడపిండిని మనకు నచ్చిన విధంగా వడలుగా ఒత్తుకోవాలి. కొంచెం కొంచెం తీసుకుంటూ వేడెక్కిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మెల్లగా వేసుకోండి. అలాగే ఇమ్మీడియట్లీ కదపకూడదు. ఇమ్మీడియట్లీ కదిపినట్లయితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం అంత క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. మనకి ఏదైనా వేడివేడికి తినాలనుకున్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు ఇలా మసాలా వడ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. 1, 2, 3, 4 అంటూ తింటూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, రంగు అయితే మారుతున్నాయి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక పేపర్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే మిగిలిన వడలు కూడా వేసేసుకుందాము. ఇవి కూడా ఒక పేపర్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.